నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు వస్తున్న తరుణంలో అటు రాష్ట్రంలో ఎన్నికల హడావిడి ఉండగా ఈరోజు మందకృష్ణ మాదిగ గారు ఏ పార్టీకి మద్దతు తెలపాలి, ఏ పార్టీ ఎట్లా అన్యాయం చేస్తుందని చెప్పేసి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఒకసారి ఆయన మాటలతో తెలుసుకున్నాం. సార్ నమస్తే. అసలు పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్న తరుణంలో ఈ ప్రెస్ మీట్ అంటే ఏ కారణంగా పెట్టచ్చు? పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్న సమయంలో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మాకు గుర్తింపు, గౌరవం, మా ప్రాతినిధ్యం ఎవరు ఇచ్చారు, ఎవరు ఇవ్వలేదు అనే విషయం అది ప్రజలకు తెలియచెప్పడం కోసం పెట్టిన ప్రెస్ మీట్. అంతే కదా, పార్లమెంట్ ఎన్నికలు కదా నాన్న. మరి పార్లమెంట్ ఎన్నికల్లో ఈ తెలంగాణలో 70 నుంచి 75% షెడ్యూల్ కులాల్లో మాదిగల జనాభా ఉంటుంది. మిగతా 25% మాల ఇతర కులాలకు ఉంటారు. కాబట్టి రిజర్వేషన్ సీట్లు 3 ఉన్నాయి. ఈ 3లో మా పర్సెంటేజ్ ప్రకారం మాకు మినిమం 2 అయితే రావాలి కదా. మేము 3 కోరుకోవట్లే, నేను కూడా కోరుకోవట్లే. 2 మాదిగలకు రావాలి, 1 మాల లేదా ఇతర ఉపకులాలకు పోవాలి. మరి ఇప్పుడు 3లో 2 మాలలకి ఇచ్చిన పార్టీలు మాకు అన్యాయం చేసినట్టే కదా 2 మాలలకి ఇచ్చి 1 మాదిగలకి ఉంటే మా రాజకీయ ప్రాతినిధ్యం మాకు తగ్గించినట్టే కదా. ఆ విషయంలో కాంగ్రెస్ పార్టీ అది మాలలకు ఒత్తాసు పలికినట్టుగా సీట్లు ఇచ్చింది, బీఆర్ఎస్ కూడా గట్లు ఇచ్చింది. బీజేపీలో న్యాయం జరిగే అవకాశం మాకు కనిపిస్తున్నది. ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు ఒక డిప్యూటీ సీఎం అనే ఒక మంచి హోదాలో ఉన్న తన తమ్ముడు అన్నకే నాగర్ కర్నూలు వల్ల నాగర్ కర్నూలు అనేది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే మాదిగలు ఉండబడి అతిపెద్ద జనసంఖ్య ఉన్న మాదిగలు ఉన్న జిల్లా అది. షెడ్యూల్ కులాల్లో 85% ఉండబడే జిల్లా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా. మరి అక్కడ సంపత్ కుమార్ అనే ఒక తమ్ముడు కాంగ్రెస్ పార్టీలో 30 సంవత్సరాలుగా సేవ చేస్తున్నాడు కదా. మరి ఆయనకి ఇవ్వాలి కదా. ఆయనకి ఇవ్వకుండా ఇప్పటికే వాళ్ళ కుటుంబంలో ఒక డిప్యూటీ సీఎం ఉంటాడు, అక్కడ ఆయనే రవి గారు మళ్ళీ ఢిల్లీలో అధికార ప్రతినిధి ఉంటాడు, మళ్ళీ ఆయనకే ఎంపీ టికెట్ ఇస్తారు. మాకు అన్యాయం చేసినట్టే కదా. రెండోది పెద్దపల్లి పార్లమెంట్ సీటు చూడండి. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో చెన్నూరు ఎవరు వినోద్ ఉంటాడు, వెంకటస్వామి కొడుకు ఉంటాడు. దాని పక్క చెన్నూరులో బెల్లంపల్లిలో వినోద్ ఉంటాడు, చెన్నూరులో వివేక్ ఉంటాడు. ఇద్దరు అన్నదమ్ములే కదా. ఇద్దరు అన్నదమ్ములే ఒక కుటుంబంలో ఉన్న తర్వాత మళ్ళీ పెద్దపల్లి వాళ్ళ కుటుంబంలోనే వాళ్ళ కొడుకు ఇవ్వడం అనేది ఎంత న్యాయం? అక్కడ మాదిగలు ఉన్నారు కదా. అంటే ఇక్కడ కుటుంబానికే తెచ్చుకున్నారు, అక్కడ కుటుంబానికి తెచ్చుకున్నారు. ఇక మాదిగలకి ఇక్కడ న్యాయం లేదు కదా. కాబట్టి కాంగ్రెస్లో బీఆర్ఎస్లో మాదిగలకు భవిష్యత్తు లేదనే విషయం ఈ ఎన్నికల సందర్భంలో కేటాయించిన టికెట్లే సాక్ష్యం చెప్తున్నాయి కదా. అంటే మీ పోరాటం కదా కొన్ని సంవత్సరాలుగా సుదీర్ఘంగా సాగిస్తున్నారు కదా. మీ పోరాటంలో అంటే ఎవరి మీద ఎక్కువ నమ్మకం ఉంది? ఇప్పుడు మీ పోరాటానికి ఫలితం చెప్తుంది. 100కు 1000%, 100కు 1,00,000% మేము గౌరవ నరేంద్ర మోడీ గారినే విశ్వసిస్తున్నాం. విశ్వసించడానికి కూడా కారణాలు కూడా స్పష్టంగా మనకు అర్థమవుతున్నాయి. ఇప్పుడు దేశంలో పలానా సమస్య న్యాయం అని ఆయన భావించుకున్నాడు అనుకోండి, నువ్వు భావించుకోకపోవచ్చు, నేను భావించుకోకపోవచ్చు. పలానా సమస్య పరిష్కరించడం న్యాయం అనుకున్నాడు అనుకోండి, ఆర్టికల్ 370 రద్దు చేయడం న్యాయం అనుకున్నాడు, చేసిండా లేదా? దానికి సవాళ్ళు వచ్చినా కూడా దాన్ని వెనుక తిరగకుండా ముందుకెళ్ళిండా లేదా? ఓకే, 3 తలాక్ వల్ల ముస్లిం పేద మహిళలకు లేదా ముస్లిం మహిళలకు అన్యాయం జరుగుతుంది, వాళ్ళ అరణ్య రోధనకు ఒక పరిష్కారం దొరకాలని అనుకున్నాడు. 3 తలాక్ చట్టాన్ని రద్దు చేసిండా లేదా? మరి దాన్ని రద్దు చేద్దానేటోళ్ళు ఉన్నారా లేదా? ఓకే, రామ మందిరం విషయంలో 5 ఏళ్ళ రాముడి జన్మస్థానంలో రామ మందిరం ఉండాలనేది 500 సంవత్సరాల కళ అనుకుందాం. మరి ఆ కళ నేర్చడంలో జరిగిన పోరాటంలో ఎన్నో ఘర్షణలు జరిగినాయి. మరి ఆయనే పోయి శంకుస్థాపన చేసింది అతనే, ప్రారంభం చేసింది అతనే కదా. ఇట్లా ఏది చూసుకున్నా కూడా ఇప్పుడు అంబేద్కర్ కాలం నుంచి పెండింగ్లు ఉన్నది మహిళా బిల్లు కదా. అసలు మహిళా బిల్లు పాస్ కాకపోవడం వల్లనే, హిందూ కోడ్ బిల్లు పాస్ కాకపోవడం వల్లనే కదా ఆయన రాజీనామా చేసింది. మరి ఇందిరాగాంధీ మహిళా పరిపాలించిన రాజ్యం కూడా ఉన్నది కదా. యూపీఏ గవర్నమెంట్కి చైర్పర్సన్గా సోనియా గాంధీ గారు కూడా ఉన్నారు కదా. అప్పుడు సాధ్యం కానీ మహిళా బిల్లు గౌరవ నరేంద్ర మోడీ గారు సాధ్యం చేశాడు కదా. ఇట్లా చెప్పుకుంటూ పోతే దేశంలో అటు జటిలమైన కీలకమైన సమస్యలు పరిష్కరించింది ఎవరన్నా ఉంటే అట్లాంటి విషయాలతో పోల్చుకుంటే పెద్దలు నరేంద్ర మోడీ గారు తలుచుకుంటే వర్గీకరణ సమస్య పెద్ద సమస్య కాదు. బీసీ ప్రధాని అని చెప్పుకుంటున్న ఆయన బీసీ జనగణన ఇప్పటి వరకు చేపట్టలేదు. ఎస్సీ వర్గీకరణ ఎట్లా చేస్తాడని నమ్ముతారు? ఒక విషయం చెప్పనా, బీసీకి సంబంధించిన విషయంలో బీసీ జనగణన జరగకపోవడం ఒక్కటే ఆయనను బీసీగా చూడకపోవడం అంటే అర్థం లేని పని. ఎందుకంటే ఆయన ముందు 10 సవాళ్ళు ముందుకు వస్తున్నప్పుడు ఒక్కొక్క సమస్య మీద ముందుకెళ్తున్న విషయం మనం మర్చిపోవద్దు కదా. ఇప్పుడు చెప్పిన సవాళ్ళతో కొన్ని సమస్యలే కదా. ఇప్పుడు చేయకపోవచ్చు, భవిష్యత్తులో చేస్తాడేమో, కానీ ఇది మాత్రం ఎస్సీ వర్గీకరణ చేస్తామని ముందుకు వచ్చిండు కదా. అది చేయడం అని అది చేయడాన్ని అనుకోవడానికి వీల్లేదు. ఆయన ఒక్కొక్క సమస్య మీద ముందుకెళ్తున్న విషయం మనం చూస్తున్నాం. ఒక సమస్య పట్టించుకునేడానికి దానికి సవాళ్ళు ఎదురవుతున్నాయి.
సవాల్. ఆ సవాల్ని అధిగమించి ఆ సమస్య సంపూర్ణంగా పరిష్కరించేంత వరకు ఇంకో సమస్య మీద దృష్టి పెట్టినట్టుగా లేదు. ఈ కోణంలో ఈ దేశంలో ఒక 10 సమస్యల దాకా ఆయన పరిష్కరించుకుంటూ వచ్చేసాడు. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ సమస్య కూడా ఆయన ముందటున్నది, చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు, మాకు హామీ ఇచ్చిండు. ఇప్పుడు మేము విశ్వసిస్తున్నాం భవిష్యత్తులో ఇప్పటికీ అది జరగకపోవచ్చు. బీసీగా చేయడానికి అనుకోవడానికి అవకాశం లేదు కదా, ఇన్ని చేసినప్పుడు అది కూడా చేయవచ్చు కదా. అయితే ఆయన మనసులో ఇది బలంగా పడే విధంగా ప్రయత్నాలు చేయాల్సిన అవసరం మాత్రం ఉన్నది. గతంలో కూడా అధికారంలోకి రాగానే సంవత్సరం లోపు మీ సమస్య నెరవేర్చామని చెప్పేసి ఆ మాటలు వదిలేసారు కదా, అంటే ఇట్లా గతంలో ఇదే బీజేపీ చెప్పింది మీకు సంవత్సరం ఒకరో ఇద్దరు ఆ మాట మాట్లాడిన మాట నిజమే, కానీ గౌరవ నరేంద్ర మోడీ గారు మొదటిసారి వేదిక మీదకి వచ్చాడు, నవంబర్ 11కు వచ్చాడు. ఆయన కమిటీ ఏర్పాటు చేస్తా ఉన్నాడు, స్పీడ్ పెంచడానికి కమిటీ ఏర్పాటు చేస్తా ఉన్నాడు, ఆయన చేశాడు. అదే సమయంలో ఎస్సీ వర్గీకరణ మీద నేను మీతో కలిసి పనిచేస్తా అన్నాడు. తెలంగాణ వచ్చినప్పుడల్లా ఆయన మాదిగల సబ్జెక్టు ఆయన నోటి నుంచి మాట్లాడుతున్నాడు. అదే సమయంలో సుప్రీంకోర్టులో కేసు త్వరితగతిన విచారణ జరిగేట్టు చేస్తా అన్నాడు. సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కేంద్రం సుప్రీంకోర్టులో వర్గీకరణకు అనుకూలంగా ఉంటుందని చెప్పిండు. వర్గీకరణ కేంద్రం అక్కడ చెప్పేసింది. ఇక మిగిలింది జడ్జిమెంట్ రిజల్ట్ ఉన్నది. ఆశిస్తున్నాం వర్గీకరణ జరుగుతుందేమోనని. అంటే రెడ్ల ప్రభుత్వం నడుస్తుంది, రెడ్లదే రాజ్యం నడుస్తుంది అని చెప్పేసి అంటున్నారు కదా, ఎందుకోసం అట్లా? మంత్రివర్గంలో చూసినా, రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గం చూసినా, ఆయన చేస్తున్న నియామకాలు చూసినా, ఓకే, అన్ని వర్గాలు కలుపుకుంటే 40% మిగలట్లేదు. కానీ ఒక రెడ్డి వర్గం 60% దాటింది ఇప్పటికే అన్ని కోణాల్లో. ఇది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీలు, ఇతర కులాలు కూడా మొత్తం కలుపుకుంటే 40% దాటట్లేదు, లేదా 50% దాటట్లేదు. ఒక సింగిల్ రెడ్డి క్యాస్ట్కు 50% పెరిగినాయి కదా. అది మంత్రివర్గంలో చూసినా, ఆయన నియామకాలు చూసినా, లేదా ఆయన చేస్తున్న కమిటీల ప్రక్రియ చూసినా కూడా అన్నీ వన్ సైడ్గా పోతున్నాయి. ఒక రకం చెప్పాలంటే గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం, గతంలో రాజశేఖర్ ప్రభుత్వాన్ని కూడా నేను చూశాను. కానీ ఇంత కరడుగట్టిన రెడ్డి కులతత్వ ప్రభుత్వం ఏది ఉన్నదో రేవంత్ రెడ్డి ప్రభుత్వమే. ఇది నేను రేపు లేదండి ప్రెస్ మీట్ పెడతా ఈ విషయంలో. అంటే మీ సామాజిక వర్గం నుండి అటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు, ఇటు విశ్వనాథన్ మహారాజు ఉన్నారు, వాళ్ళు మీతో కలిసిపోవడానికి రావట్లేదా, లేదంటే మీరే కలుపుకోవట్లేదా వాళ్ళని? అదేందో మీరే అడగండి వాళ్ళని.